వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ సెంటర్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. తెలంగాణ వృద్ధికి మైలురాయి అన్న రేవంత్. అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ. హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. 29 కిలోల నిషేధిత గంజాయిని పట్టివేత. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద అక్రమ రవాణా గంజాయి పట్టుకున్న ఇచ్చాపురం పోలీసులు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ హామీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన. ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ను ప్రారంభించిన ప్రధాని. హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్ క్రాఫ్ట్ కు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ భారత్లో ఏర్పాటు కావడంతో ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు చెప్పారు. आज से भारत का एविएशन सेक्टर एक नई उड़ान भरने जा रहा है. साफ्रान की नई फैसिलिटी भारत को एक ग्लोबल एमआरओ हब के रूप में स्थापित करने में मदद करेगी. ये एमआरओ फैसिलिटी हाईटेक एरोस्पेस की दुनिया में युवाओं के लिए नए अवसर भी बनाएगी. ये साफ्रान का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा. आज इस फैसिलिटी के लिए मैं टीम साफ्रान को बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर अभूतपूर्व गति से आगे बढ़ा है. आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है. हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिवेट फ्लीट को बढ़ा रही है. भारत की एयरलाइन कंपनियों ने 1500 से ज्यादा नए एयरक्राफ्ट का ऑर्डर दिया है. मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है. हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है. ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी. इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है. अब पहली बार देश में एक ग्लोबल ओईएम डीप लेवल सर्विसिंग की सुविधा स्थापित कर रहा है. साथियों, साफ्रान की ग्लोबल ट्रेनिंग, नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के साथ साझेदारी. సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇది నగర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ ఏవియేషన్ హబ్ హైదరాబాద్ ఎదుగుతోందని వివరించారు. ఏవియేషన్ రంగానికి చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాయని, ఎంతో మంది నిపుణులు ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు. సాఫ్రాన్ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. I congratulate Safran for choosing Hyderabad for such big investment. Thank you for your trust and continued partnership with Telangana. New facility mark an important milestone for Telangana's growth in aerospace and defense. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1,500 MSMEs. Our progressive industrial policy, our MSME policy is ranked amongst the best in the country. Our world-class infrastructure and dedicated aerospace parks and SEZs have attracted several mega investments from leading global companies. We are now top choice for highly complex precision engineering projects. Hyderabad is one of the leading MRO and aero engine hubs in India. సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్ క్రాఫ్ట్లు తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనివల్ల ఆ లాభం ప్రయాణికులకు కూడా బదిలీ అవుతుందని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ కోసం సింగపూర్, మలేషియా వంటి దేశాలపై అధికంగా ఆధారపడుతున్నట్లు తెలిపారు. భారత్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ప్రధాని మోడీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ వల్లే ఇది సాధ్యమవుతుందని వివరించారు.
హైదరాబాద్ నగరం ఏవియేషన్ హబ్ గా ఎదుగుతుందని తెలిపారు. At the outset, I congratulate all the stakeholders on this defining moment in India's ascent as a global aviation hub for aviation services. Today's inauguration of the world's largest engine MRO facility by our Honorable Prime Minister Shri Narendra Modi ji is a resounding testament to the deep trust and confidence which global OEMs now place in India's engineering capabilities and infrastructural excellence. The establishment of Safran's largest LEAP engine MRO in India is a leap of capability, a leap of capacity, and a leap of India's credibility as maintenance, repair, and overall destination. This facility marks a major milestone in achieving Honorable Prime Minister's vision of Atmanirbhar Bharat by localizing up to 90% of LEAP engine maintenance work by 2030. It will significantly cut dependence on foreign repair centers, reduce turnaround time, and lower operational costs for our Indian aircraft carrier organizations. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎంగా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని విద్యాశాఖ వినూత్నంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అన్నదాతలు అధైర్యపడవద్దని, వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశమయ్యారు. గత జగన్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతామని చెప్పుకొచ్చారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశమయ్యారు. వారి సమస్యలను విని పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కోనసీమ రైతులకు గలమవుతా, గొంతువవుతానని ధైర్యం చెప్పారు. అన్నదాతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి తాను ఇక్కడకు వచ్చానని, వాట్ల కోసం కాదని స్పష్టం చేశారు. శంకురగుప్తం డ్రైన్లతో తాగునీటి జలాలు ఉప్పుమయంగా మారాయని వివరించారు. జిల్లాలో డ్రైన్ ఆధునీకరణకు 4,000 కోట్లు అవసరమని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మాటిచ్చారు. రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. డిసెంబర్ 2వ వారంలో రైతన్నలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై అధికారులను సున్నితంగా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ క్రమంలో శంకురగుప్తం డ్రైన్ సమస్యలపై తన పేసీ అధికారులతో ఇచ్చిన నివేదికను చదివి వినిపించారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. శంకరగుప్తం డ్రైన్లకు ఉన్న అక్రమాలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోషయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టేశారని నిలదీశారు. డిసెంబర్ 2వ వారంలో ఇదే సమస్యపై రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్పొరేట్లకు ఆధునిక బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఎం జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వర్గాన్ని కార్మికులను కార్పొరేట్లకు ఆధునిక బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కార్మిక హక్కులు కాలరాసి 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా అరినామ అక్కివలస వద్ద గల నాగార్జున అగ్రికెం పరిశ్రమ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గా మార్చి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నవంబర్ 21న ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. 2029 కార్మిక చట్టాలను చుట్టచుట్టి 4 లేబర్ కోడ్లుగా రూపొందించి యజమాన్యాల తీవ్ర శ్రమ దోపిడీకి రహదారులను మోడీ ప్రభుత్వమే సిద్ధం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే అనేక కంపెనీలు నిర్బంధాలతో పని గంటలు పెంచి రాత్రి బవళ్లు తేడా లేకుండా ఉద్యోగులను రాచిరంపాలు పెడుతూ మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా అన్ని వేళల్లోనూ పని చేయించుకుంటూ ఇష్టానుసారంగా రంపంకోత సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయకుండా కార్మిక వర్గాన్ని తీవ్ర శ్రమదోపిడీకి గురి చేస్తా ఉంటే బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే రకంగా ఈరోజు లేబర్ కోడ్లకు తీసుకురావడం చాలా దుర్మార్గమైంది. 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను పూర్తిగా రద్దు చేసి 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా అనేక క్లాజులను ఈ రోజు మార్చివేసింది. కాబట్టి దుర్మార్గమైంది. కార్మిక వర్గం ఇప్పటికే తీవ్ర శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. పనిభారం పెరిగింది. అలాగే ఈ నేపథ్యంలో కార్మిక హక్కుల్ని మరింత పకడ్బందీగా కాపాడవలసింది పోయి చట్టాల్ని కార్మిక అనుకూలంగా మరింత మార్చాల్సింది పోయి యజమానులకు అనుకూలంగా మార్చివేయడము, కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఈరోజు ఈ లేబర్ కోడ్లు తీసుకురావడము దుర్మార్గమైంది. ఇప్పటికైనా సరే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పర్మనెంట్ కాంట్రాక్టు పద్ధతి స్థానంలో పరిమిత కాలం ఉద్యోగం పద్ధతిని తెచ్చారని అన్నారు. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యుల సంఖ్యను పెంచడం, నిరసనలు ధర్నాలు నిర్వహించడానికి అమలును తప్పనిసరిగా చేయడం, పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారాన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా వదిలేయడం, కలిసికట్టుగా తెలిపే నిరసనను నేరపూరితంగా పరిగణించడం వంటివి ప్రతిపాదిత 4 లేబర్ కోడ్లలో పొందుపరిచి కార్మిక హక్కులకు చరమగీతం పాడారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికెమ్ యూనియన్ నాయకులు అంబటి సత్యనారాయణ, ఎల్ రామప్పుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హెచ్చెల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులను పొందిన దేశ ప్రజలకు ప్రశ్నించే హక్కు, ఓటు హక్కు ప్రధానమైనవి. ప్రాథమిక హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తే రాజ్యాంగం అనే ఆయుధం ప్రతిఘటిస్తుందన్నారు. దేశంలోని అన్ని వర్గాల హితం, అట్టడుగు వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని దూరదృష్టితో రచించారని కొనియాడారు. అంబేద్కర్ కృషి వల్లనే నేడు బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కులు, సంక్షేమ పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం యమ్మరం గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 నీలమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఆలయ గ్రామ పెద్దలు భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యమ్మరం గ్రామం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైందన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన ఆలయం గ్రామానికి శోభను, భక్తి వాతావరణాన్ని మరింతగా తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో ఎల్లంపేట మండల ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి మంగళవారం పేచర్ల సత్తెనపల్లిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పత్తి తేమ శాతం నమోదుతో పాటు కొనుగోలు విధానం, యాప్ సమస్యలు, L1 నుండి L4 గ్రేడింగ్ సమస్యలపై వివరంగా పరిశీలించారు.
రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు, ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పత్తి రైతులకు పలు కష్టాలు, వర్షాలు దిగుబడి తగ్గడం, సీసీఐ కఠిన నిబంధనల రూపంలో వచ్చాయని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 5 లక్షల నుండి 40,000 ఎకరాల్లో పత్తి సాగుతుంది. పత్తి సాగు జరిగింది. దాదాపు 8 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల పత్తి నాణ్యత దెబ్బతిందన్నారు. ప్రస్తుతం ఉన్న మిల్లులతో పాటు అదనంగా మరిన్ని మిల్లులు తక్షణం ఓపెన్ చేయండని సీసీఐ ఎండీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరడంతో కొనుగోలు వేగవంతానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీనికి ప్రతిస్పందనగా సీసీఐ ఎండీ నుంచి డిసెంబర్ 1 నుంచి అన్ని మిల్లులు పూర్తిగా ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పేచర్ల సెంటర్లో ఒక మిల్లు అదనంగా, సత్తెనపల్లిలో అన్ని మిల్లులు పూర్తిగా ఓపెన్ కానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది పదోన్నతులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలి అనే అంశంపైన కూలంకుషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంత్రుల బృందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖల్లో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై మంత్రుల బృందం ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే మార్చి నాటికి పూర్తి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీఎస్డబ్ల్యూ, పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజును గుర్తు చేస్తూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, స్వేచ్ఛ సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలతో నిండిన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణలో, చట్ట పాలనను నిలబెట్టుకోవడంలో పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని తమ పనితీరులో అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సిహెచ్ గోపినాథ్, డీఎస్పీ శేషాద్రి, ఆర్ఐ నరసింహారావు, సిఐలు దేవుళ్లు, శ్రీనివాస్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నర్సన్నపేట వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలు రక్షింపబడాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర వైసీపీ కళింగ అధ్యక్షుడు ఆరంగి మురళీధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీలమణి దుర్గా అమ్మవారు ఆలయ ప్రాంగణంలో తులసికోట నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాతపట్నంలోని శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తులసికోట నిర్మాణం కొరకు దాతలు అల్లుబోయిన శ్రీనివాసరావు, దేవి దంపతులు భూమి పూజ చేశారు. వారికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభినందనలు తెలిపారు.
సభ్యులు అనుమంచిని శ్రావణి, శాసనవురి వెంకటరమణ, ఆలయ సిబ్బంది, సుధా, భక్తులు పాల్గొన్నారు. కవిటిలోని కళ్యాణి పాఠశాల ఆవరణలు రాజ్యాంగ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని కవిటి కళ్యాణి ఆంగ్ల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీదేవి అన్నారు. బుధవారం పాఠశాల ఆవరణలో నిర్వహించినటువంటి రాజ్యాంగ వారోత్సవాల్లో భాగంగా ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ రాజ్యాంగంపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ఈ వారం రోజులు రాజ్యాంగంపై క్విజ్జు, వ్యాసరచన, ఉపన్యాసం, కోర్టు శ్రీను, అసెంబ్లీ, పార్లమెంటు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ బిందుమాధవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని రైతు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కురిగం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని అక్కడ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నదాతలకు నమస్కారాలు తెలుపుతూ వ్యవసాయం రాష్ట్రానికి బలం, నేను కూడా రైతు బిడ్డనే, రైతు సమస్యలు నాకు తెలుసు, అందుకే రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వం ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా కొండపైకి భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారట. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణాన్ని ఆనుకొని ఉన్న పేర్లకొండపై జరిగే పేర్లకొండ ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు పేర్లకొండ యాత్రను భక్తులు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకుంటారు. కొన్ని వందల ఏళ్ల కిందట చక్కర్గంజ్ బాబా ఈ కొండపై కొలువై ఉండేవారు. ఆయన ఆశీస్సులతోనే పలు ఉపద్రవాలను ఇచ్చాపురం ప్రజలు దాటగలిగారట. దీంతో ప్రతి ఏడాది మార్గశిర గురువారం నాడు హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా తమ మొక్కులను చెల్లించుకుంటూ వస్తున్నారు. సుమారు 400 ఏళ్ల కిందటే నిర్మించిన 500 పైగా రాతిమెట్లు ఉన్న ఈ కొండ మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి దూపదీపంతో భక్తులు పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొండపైన ఉన్న మసీదు, దర్గా వద్దకు చేరుకుని అక్కడ తమ మొక్కులను చెల్లించుకునే పూజలను చేస్తారు. ముస్లిం సోదరులు పూజారులుగా ఈ పూజలను నిర్వహిస్తారు. ఇచ్చాపురం సరిహద్దు ఒరిస్సా గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. శతాబ్దాలుగా పేర్లకొండ ఉత్సవం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, మతాల వారు తమ అందరిది ఒకటే మతం అన్నట్టుగా కలిసిమెలిసి ఈ ఉత్సవంలో పాల్గొనడం అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉంటుంది. కంచిలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పసుపురెడ్డి రాము ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ చిట్టిబాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతల విలువలు విద్యార్థుల్లో ఆచరణగా మారాలన్నారు. దేశ భవిష్యత్తు పాఠశాలల్లోనే తీర్చిదిద్దబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో రాజ్యాంగంపై విద్యు, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉపాధ్యాయులు వెంకటరావు, రుక్మాధర్రావు, త్రినాథ, చక్రధర్రావు, జానకిరావు, శారద, కమల్ కుమారి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్ఎల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రణస్థలం జంక్షన్ నందు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే గణతంత్ర రాజ్యాంగంగా ఎంతో ప్రసిద్ధి పొందిన రాజ్యాంగం మనదని, అటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ బీసీ విభాగం అధ్యక్షులు మజ్జి రమేష్, చేతవృత్తుల విభాగం అధ్యక్షులు టేకు బ్రహ్మాజీ, స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు మొద్దాడ రాజశేఖర్, ఎస్సీ కుల పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 29 కిలోల నిషేధిత గంజాయిని ఇచ్చాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం
అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 29 కిలోల నిషేధ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టు కాబడిన వారిలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పాటాపూర్ గ్రామానికి చెందిన సంయుక్త దాస్ అలాగే ఆమెతో కలిసి రవాణాలో పాల్గొన్న లోక్నాథ్ ప్రధాన్ ఉన్నారు. విచారణలో సంయుక్త దాస్ తన భర్త మరణం తరువాత ఆర్థిక సమస్యల కారణంగా అక్రమ గంజాయి వ్యాపారంలోకి ప్రవేశించానని, సంయుక్త దాస్ గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లో పాండేశ్వర ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో తన భర్త స్నేహితుడు మరియు గంజాయి వ్యాపారం చేసే రంజాన్ ప్రధాన్ అలాగే సచిన్ గ్రామానికి చెందిన గంజాయి సరఫరాదారు కునిపండాతో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. అనంతరం పలుమార్లు కనిపండా వద్ద గంజాయి కొనుగోలు చేసి సూరత్ కు తీసుకువెళ్లి రంజాన్ ప్రధాన్ కు విక్రయించినట్లు, ఈ పర్యాయం కూడా రంజాన్ ప్రధాన్ ఆర్డర్ మేరకే సుమారు 29 కిలోల గంజాయిని సూరత్ కు తరలించి అందించేందుకు సంయుక్త దాస్ మరియు లోక్నాథ్ ప్రధాన్ ఇద్దరు ఇచ్చాపురం వద్ద రైల్లో ఎక్కేందుకు వచ్చిన సమయంలో ఇచ్చాపురం టౌన్ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని సీఐ తెలిపారు. ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివారం గారికి రాబడిన సమాచారం ప్రకారం తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులను, ఒక ఫిమేల్ అండ్ ఒక మేల్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించగా వాళ్ళ బ్యాగులో సుమారు 29 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక్కునగా ఆ ఫిమేల్ తన పేరు సంయుక్త దాస్ అని, ఈ మేల్ అతను లోక్నాథ్ ప్రధాన్ కునుపండ అనే వ్యక్తి అనే స్త్రీ దగ్గర ఆవిడది కొదలా బ్లాక్ లో నివసిస్తున్న ఆవిడ దగ్గర గంజాయి కొని గుజరాత్ సూరత్ పట్టుకెళ్తుండగా పట్టుబట్టడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జేఎంఎఫ్సీ మేజిస్ట్రేట్ గారి దగ్గర రివ్యూ చేయబడుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా గవర్నర్ ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై నిరంతరం దాడులు నిర్వహించడం జరుగుతుంది. గంజాయి సేవించిన, గంజాయి ట్రాన్స్పోర్ట్ లో ఉన్న, గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొనబడతాయి. కావున యువత గంజాయికి చాలా దూరంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.